హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఎస్సి ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ కంటిన్యూగా మనం చేస్తూనే ఉన్నాం. ఈ టాపిక్ పుస్తకాలు, రచయితలు, ఆత్మకథలు కానీ వేరే రచనలు కానీ వాటి నుంచే ఈ 90 బిట్లలోనే లాస్ట్ డిఎస్సిలో ప్రతి పేపర్లో దాదాపుగా ఒక బిట్టు అంటే 9 బిట్ల వరకు కవర్ అవ్వడం జరిగింది. ముందుగా మనం లాస్ట్ డిఎస్సిలో ఇచ్చిన 9 బిట్లు చూద్దాం. ఆ తర్వాత ఈ 90 బిట్లు కూడా చూస్తే మీకు ఒక బిట్ అయితే పాకెట్లో దాచుకున్నట్లే అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, మీరైతే స్కిప్ చేయొద్దు. పూర్తిగా 2 సార్లు వింటే చాలా బాగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. గత డిఎస్సిలో ఇచ్చిన 9 ప్రశ్నల్లో ఒకటవది, అంటే ఒక్కో పేపర్లో ఒకటి ఇచ్చారనమాట. మై ట్రూత్ అనే గ్రంథ రచయిత. ఆన్సర్ ఇందిరాగాంధీ. మై ట్రూత్ అనే గ్రంథం ఇందిరాగాంధీ యొక్క ఆత్మకథ. మై ట్రూత్ ఇందిరాగాంధీ. రెండవ ప్రశ్న, ఎగ్జామ్ వారియర్స్ గ్రంథకర్త నరేంద్ర మోడీ. ఎగ్జామ్ వారియర్స్ అనేది నరేంద్ర మోడీ గారి పుస్తకం, పిల్లల గురించి రాశారు ఇది. అలాగే పంచతంత్ర మూడవది. ఇది తెలుగు బాగా చదివితే ఇది ఈజీ అయిపోతుంది. విష్ణు శర్మ రాసిన పంచతంత్రం. నాలుగవది, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గ్రంథ రచయిత మహాత్మా గాంధీ. ఇది కూడా అతని ఆత్మకథ. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ మహాత్మా గాంధీ. ఐదవది, ద గోల్డెన్ థ్రెషోల్డ్ గ్రంథ రచయిత్రి సరోజినీ నాయుడు. శ్రీమతి సరోజినీ నాయుడు. ద గోల్డెన్ థ్రెషోల్డ్, అదే ద గోల్డెన్ గర్ల్ అయితే వేరు, ద గోల్డెన్ థ్రెషోల్డ్ ఇది. అలాగే ఆరవది, ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత మౌలానా అబుల్ కలాం ఆజాద్. మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ రాసినది ఇండియా విన్స్ ఫ్రీడమ్. అలాగే ఏడవది, వేకప్ ఇండియా గ్రంథకర్త అనీబ్ సెట్. వేకప్ ఇండియా అనీబ్ సెట్. ఎనిమిదవది, ఇండియా ఎనదర్ మిలీనియం గ్రంథ రచయిత రొమీలా థాపర్. ఈ రొమీలా థాపర్ అనే రచయిత్రి హిస్టరీపై ఎక్కువ పుస్తకాలు రాసింది. అలాగే తొమ్మిదవది, ఎర్త్ గ్రంథ రచయిత ఎమిలీ జోలా. ఎమిలీ జోలా. ఈ 9 బిట్లని ప్రతి పేపర్లో కూడా ఒక గ్రంథ రచయిత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు మీకు చూస్తే గ్రంథాలు, వాటి రచయితలు పూర్తిగా కాన్సెప్ట్ మొత్తం అర్థమవుతుంది. ఎలాంటి బిట్ ఇచ్చినా చేయగలం. అన్ని రకాల జోనర్లో టచ్ చేస్తూ ఇక్కడైతే ఈ బిట్లను ఇవ్వడం జరిగింది. ముందుగా ఆత్మకథలు. రవీంద్రనాథ్ ఠాగూర్ మై రెమినీ సెన్సెస్. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఆత్మకథ మై రెమినీ సెన్సెస్. అలాగే ఇందిరాగాంధీ ఆత్మకథ మై ట్రూత్, ఇది ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ ఆత్మకథ మై ట్రూత్. మహాత్మా గాంధీ ఆత్మకథ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, ఇది కూడా లాస్ట్ డిఎస్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఎల్కే అద్వానీ, ఈయన యొక్క ఆత్మకథ మై కంట్రీ మై లైఫ్, నా దేశం నా జీవితం. అలాగే నెల్సన్ మండేలా యొక్క ఆత్మకథ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఎవరి ఆత్మకథ అంటే నెల్సన్ మండేలా. ఆరవది, దలై లామా. దలై లామా ఆత్మకథ ఫ్రీడమ్ ఇన్ ఎక్సెల్. ఫ్రీడమ్ ఇన్ ఎక్సైల్. అలాగే మొరార్జీ దేశాయ్ యొక్క ఆత్మకథ ది స్టోరీ ఆఫ్ మై లైఫ్. ద స్టోరీ ఆఫ్ మై లైఫ్. విన్స్టన్ చర్చిల్ యొక్క ఆత్మకథ మై ఎర్లీ లైఫ్. మై ఎర్లీ లైఫ్. సలీం ఆలీ ది ఫెలో ఆఫ్ స్పారో. స్పారో అనేది ఒక పక్షి కాబట్టి సలీం ఆలీ పక్షి శాస్త్ర పితామహుడు కాబట్టి అలా గుర్తుంచుకోండి. పివి నరసింహారావు ది ఇన్సైడర్. పివి నరసింహారావు ఆత్మకథ ది ఇన్సైడర్. అలాగే ఆర్కే నారాయణ, అతని ఆత్మకథ మై డేస్. మై డేస్. ఆయూబ్ ఖాన్ ఆత్మకథ ఫ్రెండ్స్ నాట్ మాస్టర్స్. ఫ్రెండ్స్ నాట్ మాస్టర్స్ అనేది ఆయూబ్ ఖాన్ ఆత్మకథ. కిరణ్ బేడి యొక్క ఆత్మకథ ఐ డేర్. ఐ డేర్. పిటి ఉషా గోల్డెన్ గర్ల్. పిటి ఉషా ఆత్మకథ గోల్డెన్ గర్ల్. మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, అతని ఆత్మకథ టైగర్స్ టేల్. టైగర్స్ పటౌడి అని గుర్తుంచుకోండి. సుభాష్ చంద్రబోస్ అన్ ఇండియన్ పిలిగ్రిమ్. అన్ ఇండియన్ పిలిగ్రిమ్. అలాగే సునీల్ గవాస్కర్ ఆత్మకథ సన్నీ డేస్. సునీల్ సన్నీ అలా గుర్తుంచుకుంటే ఈజీ. సునీల్ సన్నీ డేస్. సచిన్ టెండూల్కర్ది ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే. ప్లేయింగ్ ఇట్ మై వే. పండిట్ రవిశంకర్ది మై మ్యూజిక్ మై లైఫ్. మై మ్యూజిక్ మై లైఫ్. యువరాజ్ సింగ్ ఆత్మకథ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. అతను క్యాన్సర్ను పోరాడి వచ్చాడు కాబట్టి ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. అలాగే సానియా మీర్జా, అతని తండ్రి సహకారంతో రాసిన ఆత్మకథ ఏస్ ఎగ్నెస్ట్ ఆడ్స్. ఏస్ ఎగ్నెస్ట్ ఆడ్స్. అలాగే అబ్దుల్ కలాం ఫేమస్ బిట్టిది వింగ్స్ ఆఫ్ ఫైర్. వింగ్స్ ఆఫ్ ఫైర్ అబ్దుల్ కలాం ఆత్మకథ. అలాగే మిల్కా సింగ్ ద రేస్ ఆఫ్ మై లైఫ్. ద రేస్ ఆఫ్ మై లైఫ్. నిరాద్ సి చౌదరి ఆత్మకథ ఆటోబయోగ్రఫీ ఆఫ్ అన్నోన్ ఇండియన్. ఆటోబయోగ్రఫీ ఆఫ్ అన్నోన్ ఇండియన్ నిరాద్ సి చౌదరి యొక్క ఆత్మకథ. అంబేద్కర్ది ఆత్మకథ లాంటిది. ఇది చిన్నప్పుడు విశేషాలతో రాసినది వెయిటింగ్ ఫర్ ఏ వీసా. వెయిటింగ్ ఫర్ ఏ
వేస. ఇప్పటి వరకు అయినవన్నీ కూడా ఆత్మకథలు. ఇప్పుడు వాళ్ళ యొక్క రచనలు చూద్దాం. బాబు రాజేంద్ర ప్రసాద్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇతని యొక్క రచనలు ఇండియా డివైడెడ్, అలాగే సత్యాగ్రహ అండ్ చంపారన్, సత్యాగ్రహ అండ్ చంపారన్. అలాగే వివి గిరి, ఇతని యొక్క రచనలు మై లైఫ్ అండ్ టైమ్. అలాగే జాబ్ ఫర్ మిలియన్స్, జాబ్ ఫర్ మిలియన్స్. ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఇతర రచనలు ఎన్విజనింగ్ అండ్ ఎంపవర్డ్ నేషన్, ద ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఏ విజన్ ఫర్ ద న్యూ మిలీనియం. ఇవన్నీ కూడా ఏపీజే అబ్దుల్ కలాం రచనలు. ఆర్ వెంకట్రామన్ యొక్క రచనలు మై ప్రెసిడెన్షియల్ ఇయర్. ఈయన కూడా రాష్ట్రపతిగా ఉన్నారు కాబట్టి మై ప్రెసిడెన్షియల్ ఇయర్ ఆర్ వెంకట్రామన్. ప్రణబ్ ముఖర్జీవి మిడ్ టర్మ్ 1969, ఆఫ్ ద ట్రాక్ 1987, సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్ 1992, ఛాలెంజెస్ బిఫోర్ ద నేషన్ 1992. ఇవన్నీ కూడా ప్రణబ్ ముఖర్జీ. సింపుల్గా ఇయర్స్ వస్తే పక్కన బీడీ శెట్టి ఐ యామ్ మై ఓన్ మోడల్, బీడీ శెట్టి రచన ఐ యామ్ మై ఓన్ మోడల్. సర్వేపల్లి రాధాకృష్ణ ఇండియన్ ఫిలాసఫీ, హిందూ వ్యూ ఆఫ్ లైఫ్, అన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్, రిలీజియన్ అండ్ సొసైటీ. ఇవన్నీ కూడా సర్వేపల్లి గారి రచనలు. అలాగే జవహర్ లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్, గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, అన్ ఆటోబయోగ్రఫీ, అలాగే ఏ పొలిటికల్ బయోగ్రఫీ. ఇవన్నీ కూడా నెహ్రూ గారి రచనలు. అలాగే వాజ్పేయి గారి రచనలు న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియా ఫారెన్ పాలసీ. ఐకే గుజ్రాల్ గారి రచన ఏ ఫారిన్ పాలసీ ఫర్ ఇండియా. అలాగే కంటిన్యూటీ అండ్ చేంజ్, ఇవి కూడా ఐకే గుజ్రాల్ రచనలు. అలాగే చంద్రశేఖర్ రచనలు ఏ సోషలిస్ట్ మ్యాన్, ఏ సోషలిస్ట్ మ్యాన్. సునీల్ గవాస్కర్ ప్రముఖ క్రికెటర్, సన్నీ డేస్ ఇతని ఆత్మకథ. ఇంకొక రచన ఐడల్స్. అలాగే కపిల్ దేవ్, ఈయన యొక్క ఆత్మకథే స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్. అలాగే ఇతని రచన బై గాడ్స్ డిక్రీ. అలాగే విశ్వనాథన్ ఆనంద్, ఆయన యొక్క ఆత్మకథ మై బ్యూటిఫుల్ గేమ్ ఆఫ్ చెస్. అలాగే డేవిడ్ బ్యాక్హామ్, ఆయన యొక్క రచన మై సైడ్. టైగర్ వుడ్స్, ఆయన రచన హౌ ఐ ప్లే గోల్ఫ్. అలాగే స్టీవ్ వా, అతని రచన అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్, అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. అలాగే మహాత్మా గాంధీ ఇతర రచనలు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, హింద్ స్వరాజ్, రోమా రోలా, కాంక్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్, ఇండియన్ హోమ్ రూల్. ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ రచనలు. అలాగే సుభాష్ చంద్రబోస్ ఇతర రచనలు ఎన్ ఇండియన్ పిలిగ్రమ్, అలాగే ద ఇండియన్ స్ట్రగుల్. ఈ రెండు కూడా బోస్ గారి రచనలు. అలాగే తిలక్ గారి రచనలు ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. అలాగే గీతా రహస్యం, గీతా రహస్యం చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ సరోజినీ నాయుడు, ఇదే మనకి లాస్ట్ డిఎస్లో ఇవ్వడం జరిగింది. గోల్డెన్ థ్రెషోల్డ్, గోల్డెన్ థ్రెషోల్డ్ ఎవరు రాశారంటే సరోజినీ నాయుడు. అలాగే బ్రోకెన్ వింగ్స్, వింగ్స్ ఆఫ్ ఫైర్ అయితే అబ్దుల్ కలాం, బ్రోకెన్ వింగ్స్ అయితే సరోజినీ నాయుడు. అలాగే ది సాంగ్ ఆఫ్ ఇండియా అనే రచన కూడా సరోజినీ నాయుడు గారిదే. అలాగే ఇది కూడా ఇచ్చారు 47వ బిట్టు లాస్ట్ డిఎస్సిలో. అబుల్ కలాం ఆజాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ రచన ఇండియా విన్స్ ఫ్రీడమ్. అలాగే విడి సావర్కర్ రచన ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. అలాగే లాలా లజపతి రాయ్ రచన అన్హ్యాపీ ఇండియా, అన్హ్యాపీ ఇండియా, లాలా లజపతి రాయ్. అలాగే అరవింద్ ఘోష్ గారి రచనలు ద లైఫ్ డివైన్, ఎస్ఎస్ ఆన్ గీత, సావిత్రి, ఓర్వశి. ఇవన్నీ కూడా అరవింద్ ఘోష్ గారి రచనలు. అలాగే సి రాజగోపాలాచారి, ఈయన రచన ది నేషన్స్ వాయిస్, ది నేషన్స్ వాయిస్. నెల్సన్ మండేలా, ఈయన రచన ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్, ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఈ రెండు కూడా నెల్సన్ మండేలా రచనలు. అలాగే అనిబిసెంట్, ఇది కూడా లాస్ట్ డిఎస్లో ఇవ్వడం జరిగింది. వేకప్ ఇండియా, వేకప్ ఇండియా, ఇది లాస్ట్ డిఎస్లో ఇచ్చిన బిట్టు. బర్త్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద సోల్, ఇది కూడా అనిబిసెంట్ రచన. క్రిస్టియానిటీ, అలాగే థాట్ పవర్, డెత్ అండ్ ఆఫ్టర్, ఏ నేషన్ ఇండియా అండ్ ద ఎంపైర్, ఏ నేషన్ ఇండియా అండ్ ద ఎంపైర్. ఈ రచనలన్నీ కూడా అనిబిసెంట్ గారి రచనలు. అలాగే బిల్ గేట్స్ యొక్క రచన ది రోడ్ ఏ హెడ్, ది రోడ్ ఏ హెడ్. అలాగే మైకేల్ జాక్సన్ ది ఫేమస్ మూన్ వాక్, అతను స్టెప్తోనే అతని రైటింగ్ కూడా ఉంటుంది, మూన్ వాక్. అలాగే వ్లాదిమిర్ పుతిన్ యొక్క రచన ఫస్ట్ పర్సన్, ఫస్ట్ పర్సన్. అలాగే బరక్ ఒబామా రచన ఎడాసిటీ ఆఫ్ హోప్, ఎడాసిటీ ఆఫ్ హోప్. అంగ్ సాన్ సూకీ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. అలాగే
నరేంద్ర మోడీ గారి రచన, ఇది కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ వారియర్స్ అనేది లాస్ట్ డిఎస్సిలో. ఈయన రచనలు జ్యోతి పుంజ్, అలాగే ఎగ్జామ్ వారియర్స్, అలాగే లెటర్స్ టు సెల్ఫ్, లెటర్స్ టు మదర్, అలాగే సాక్షి భవ్, సోషల్ హార్మోనీ, ఇవన్నీ కూడా మోడీ గారి రచనలు. జ్యోతి పుంజ్, ఎగ్జామ్ వారియర్స్, లెటర్స్ టు సెల్ఫ్, లెటర్స్ టు మదర్, సాక్షి భవ్, సోషల్ హార్మోనీ, ఇంకా చాలా రచనలు కూడా ఆయన ఉన్నాయి. అలాగే సల్మాన్ రష్దీ మిడ్ నైట్ చిల్డ్రన్, ప్యూరీ, ది సెటానిక్ వర్సెస్, సాలిమర్ ది క్రౌన్ ఏ నవల్, ఈస్ట్ వెస్ట్, అలాగే గ్రౌండ్ వినీత్ హార్ ఫీట్, నైఫ్, ఇవన్నీ కూడా సల్మాన్ రష్దీ యొక్క రచనలు. అలాగే నెక్స్ట్ రోమిలా థాపర్, ఈవిడ రచన కూడా లాస్ట్ డిఎస్ఎల్ ఇవ్వడం జరిగింది. అవర్ హిస్టరీ, దెయిర్ హిస్టరీ, హూజ్ హిస్టరీ, ఇదంతా కలిపి ఒక బుక్ నేమే. అవర్ హిస్టరీ, దెయిర్ హిస్టరీ, హూజ్ హిస్టరీ. అలాగే ఇండియన్ ఎనదర్ మిలీనియం, ఈ రచన కూడా ఇవ్వడం జరిగింది. ఇండియా ఎనదర్ మిలీనియం. అలాగే టైమ్స్ యాజ్ మెటాఫర్ ఆఫ్ హిస్టరీ, ఈవిడ ఎక్కువ బుక్లన్నీ కూడా హిస్టరీపై డిపెండ్ అనేవి ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్, అరవింద్ అడిగా ది వైట్ టైగర్, బిట్వీన్ ద అసాసినేషన్స్, ఈ రెండు కూడా అరవింద్ అడిగా రచనలు. అలాగే కిరణ్ దేశాయ్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్, కిరణ్ దేశాయ్ లాస్, అలా గుర్తుంచుకోండి. అరుంధతి రాయ్, ఇది కూడా ఇవ్వడం జరిగింది. ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, అలాగే ది గ్రేటర్ కామన్ గుడ్, ది ఫేస్ ఆఫ్ ది బెస్ట్, ఆల్జిబ్రా ఆఫ్ ఇన్ఫినిటీ జస్టిస్. చూడండి, ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, ది గ్రేటర్ కామన్ గుడ్, ది ఫేస్ ఆఫ్ ది బెస్ట్, ఆల్జిబ్రా ఆఫ్ ఇన్ఫినిట్ జస్టిస్, ఇవన్నీ కూడా అరుంధతి రాయ్. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఇతర రచనలు డాక్ఘర్ అంటే పోస్ట్ ఆఫీస్, చిత్ర, గీతాంజలి, గోరా, గార్డెనర్, కోడ్ టు డాన్సర్, కింగ్ ఆఫ్ డార్క్ ఛాంబర్, హంగ్రీ స్టోన్స్, క్రీసెంట్ మూన్, ఇవన్నీ కూడా ఠాగూర్ రచనలు. అలాగే అమర్త్య సేన్ డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్, ఇండియా ఆఫ్ జస్టిస్, ది ఇండియా ఆఫ్ జస్టిస్, నేషనాలిటీ అండ్ ఫ్రీడమ్, నేషనాలిటీ అండ్ ఫ్రీడమ్, ఈ మూడు కూడా అమర్త్య సేన్ యొక్క రచనలు. అలాగే ముల్కరాజ్ ఆనంద్, ఈయన రచనలు లాస్ట్ చైల్డ్, టూ లీవ్స్ అండ్ అబడ్, కాన్ఫెషన్స్ ఆఫ్ ఏ లవర్, ది విలేజ్, ది కూలీ, ది రోడ్, ఇవన్నీ కూడా ముల్కరాజ్ ఆనంద్ రచనలు. అలాగే ఆర్కే నారాయణ ది గైడ్, మాల్గుడి డేస్, పెయింటర్ ఆఫ్ సైన్స్, స్వామి అండ్ ఫ్రెండ్స్, వెయిటింగ్ ఫర్ ది మహాత్మా, ది వండర్ ఆఫ్ స్వీట్స్, ఇవన్నీ కూడా ఆర్కే నారాయణ రచనలు. అలాగే జిమ్ కార్బెట్, ఈయన రచనలు టెంపుల్ టైగర్, జంగిల్ ల్యూర్, అడవితో సంబంధం ఉంటే టైగర్, జంగిల్, జిమ్ కార్బెట్. శశి థరూర్ ద టైగర్ ఎలిఫెంట్ అండ్ ద సెల్ ఫోన్, ద టైగర్ ఎలిఫెంట్ అండ్ ద సెల్ ఫోన్, శశి థరూర్ రచన. అలాగే దాదాబాయ్ నవరోజీ ఫేమస్ రైటింగ్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అలాగే డాంటే ఇటాలియన్లో రాసినది డివైన్ కామెడీ. అలాగే చటర్జీ గారి రచనలు రాధారాణి, ఆనందమఠ్, కపల కొండల, రాధారాణి, ఆనందమఠ్, కపల కొండల, చటర్జీ గారి రచనలు. అలాగే జయప్రకాష్ నారాయణ గారి రచనలు ప్రెజెంట్ డైరీ, ప్రెజెంట్ డైరీ. వర్గీస్ కురియన్, ఆయన రచనలు ఎన్ అన్ఫినిష్డ్ డ్రీమ్, ఎన్ అన్ఫినిష్డ్ డ్రీమ్. అలాగే కిరణ్ బేడి రచనలు వాట్ వెంట్ రాంగ్, కిరణ్ బేడి ఐడియర్ అనేది ఆత్మకథ అయితే వాట్ వెంట్ రాంగ్ అనేది ఇంకొక కథ. అలాగే జాన్ ఆస్టిన్ ఎమ్మా అనే రచన రాసింది. ఐన్స్టీన్ ఐడియాస్ అండ్ ఒపీనియన్స్, ఐడియాస్ అండ్ ఒపీనియన్స్, ఐన్స్టీన్ రచన. అలాగే సత్యజిత్ రే యొక్క రచనలు అవర్ ఫిల్మ్, దెయిర్ ఫిల్మ్, అవర్ ఫిల్మ్, దెయిర్ ఫిల్మ్. అలాగే లాస్ట్ విక్రమ్ సేత్, ఈయన రచనలు ది గోల్డెన్ గేట్, ఏ సూటబుల్ బాయ్, అన్ ఈక్వల్ మ్యూజిక్, టూ లైవ్స్, ఇవన్నీ కూడా విక్రమ్ సేత్ యొక్క రచనలు. ఇది ఫ్రెండ్స్ డిఎస్సి ఇంపార్టెంట్ జీకే, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ 90 బిట్లోనే లాస్ట్ డిఎస్సిలో 9 వరకు బిట్లు అయ్యాయి. మీకు ఆ డిఎస్సి బిట్లు కూడా చూపించడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని 2-3 సార్లు చూడడం లేదా నోట్ చేసుకోవడం, జాగ్రత్తగా వింటే ఇందులో నుంచి తప్పకుండా మీ డిఎస్సిలో ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పుస్తకాలు రచయితల నుంచి. అందుకోసమే ఎఫర్ట్ పెట్టి ఈ వీడియో చేయడం జరిగింది. ఇది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. స్టే ట్యూన్ ఫర్ అనదర్ వీడియో.